హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ హార్ట్ ఫర్ యూ. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మనం వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో మనమైతే ఇవాళ బ్లూ స్ప్రింగ్ స్టేట్ పార్క్ అని ఫ్లోరిడాలో ఒక స్టేట్ పార్క్ వచ్చాము. దీని అడ్మిషన్ డీటెయిల్స్ అంతా నేను లొకేషన్ అంతా మీకు పిన్ చేస్తాను. ఈ స్టేట్ పార్క్లో మనం బాగా చూడాల్సింది 2 ఐటమ్స్. ఒకటి ఈ హౌస్, దీని పేరు థర్స్బీ హౌస్, అండ్ దెన్ మనాటీస్. ఫస్ట్ అయితే ఈ హౌస్ గురించి చూసుకుందాం. లూయిస్ పి థర్స్బీ అనే ఆయన 1856లో బ్రూక్లిన్, న్యూయార్క్ అనే ప్లేస్ నుంచి వాళ్ళ వైఫ్ వాళ్ళ పాపతో కలిసి ఒక స్టీమ్ బోట్లో అక్కడి నుంచి ఆయన డ్రైవ్ చేసుకుంటూ త్రూ వాటర్ ఇక్కడికైనా బ్లూ స్ప్రింగ్స్ కానీ వచ్చారన్నమాట. వీళ్ళని ఏమంటారంటే ఫస్ట్ పర్మనెంట్ సెటిలర్స్, అంటే వీళ్ళే ఈ బ్లూ స్ప్రింగ్స్ పార్క్కి ఫస్ట్ వచ్చిన వాళ్ళు అండ్ అక్కడ ఉండిపోయిన వాళ్ళు అన్నమాట, అక్కడికి వెళ్ళకుండా. సో ఆయన ఏంటంటే 1856లో ఇక్కడికి రాగానే ఒక స్టీమ్ బోట్ ల్యాండింగ్ ప్లస్ ఒక ఆరెంజ్ గ్రూవ్స్, అంటే మొత్తం ట్రీస్ మాట, ఆరెంజ్ ట్రీస్ అన్నీ ఆయనైతే పెంచారు అండ్ స్టీమ్ బోట్ ల్యాండింగ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇనిషియల్గా వీళ్ళు ఒక చిన్న వుడెన్ క్యాబిన్లో ఉండేవారు అన్నమాట వీళ్ళ ఫ్యామిలీతో. ఈయన ఫస్ట్ బేబీతో వచ్చారు, తర్వాత అలా ఫ్యామిలీ గ్రో అయింది. బట్ లేటర్ ఒక 1872లో ఆయన ఏం చేశారంటే 2 స్టోరీడ్ బిల్డింగ్ కట్టారన్నమాట. దీనికి కావాల్సిన వుడ్ ఏదైతే ఉందో అది సవానా జార్జియా అనే ప్లేస్, అది జార్జియా స్టేట్లో ఉంది. దాని నుంచి బోట్ నుండి ట్రాన్స్పోర్ట్ చేసుకొని, మనకు అప్పట్లో మెయిన్ వాటర్ వేసే కదా, తీసుకొచ్చి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకున్నారన్నమాట. సో ఈ హౌస్లో ఏంటంటే వాళ్ళు అప్పుడు యూజ్ చేసిన ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చక్కగా ఒక ఫ్లెక్సీలో నీట్గా భద్రపరిచారు. సో ఇవి ఎవరు టచ్ చేయడానికి అయితే లేదు. వీళ్ళు కిచెన్ చూసారు కదా, ఇది వింటేజ్ కిచెన్ అంటారు కదా, వింటేజ్ కిచెన్ అసలు బ్యూటిఫుల్గా ఉంది. బట్ మనకైతే లోపలికి ఎంట్రన్స్ లేదు, అంతా మనం పైనుంచి చూడాల్సింది. ఇది చూసారా, ఇది వుడెన్తో మామూలుగా మన కర్రల పొయ్యి అంటాం కదా, అలా మాట ఇది. అండ్ ఇక్కడ వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ కూడా కొన్ని ప్రజెంట్ చేసి ఉంచారు. అంటే ఆ టైం నుంచి కూడా ఇక్కడ అలాగ దాన్ని ప్రిజర్వ్ చేసి కాపాడుకుంటూ వచ్చారు. అండ్ మనం చూస్తుంటాం వేరే కంట్రీస్లో కూడా ఇలా ఉంటాయి. అండ్ ఈ హౌస్కి ముఖ్యంగా అయితే ఇది మాట. సో 1900లో వాళ్ళ కొడుకు ఏం చేశాడంటే, తనకు లేటర్ పుట్టిన కొడుకు పైన కూడా ఇంకో ఫ్లోర్ వేసి కిచెన్ అదంతా అది చెప్తారు. బట్ మనకేంటంటే ఫస్ట్ ఫ్లోర్ ఒక్కటే యాక్సెస్ ఇచ్చారన్నమాట, ఇంకా పైకి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే మేబీ అది ఇప్పుడు 150 years అయిపోతుంది కదా, సో అది డిటోరియేట్ కండిషన్లోకి వస్తుంది, ఎక్కువ స్టెప్పింగ్ ఉంటాయి అని చెప్పి దాన్ని అలాగా ప్రిజర్వ్ చేశారు. నో ప్రాబ్లం, బట్ చూపించినంత వరకు అయితే బాగుంది. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడైతే వాటర్ ట్యాంక్ అనేది ఉన్నది. ఇది రీసెంట్గానే దాన్ని తీస్తారంట, మేబీ అది మొత్తం డిటోరియేట్ కండిషన్లో ఉందేమో. అది కూడా వుడెన్తో చేసిందే. అండ్ ఈ హౌస్కి ఇంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట, ఎందుకంటే ఈ బ్లూ స్ప్రింగ్స్కి వీళ్ళు ఫస్ట్ సెటిలర్స్ కాబట్టి వీళ్ళ వల్ల నెక్స్ట్ అలాగా జనరేషన్ గ్రో అయింది కాబట్టి వీళ్ళ హిస్టరీ అనేది ఈ హౌస్లో, వాళ్ళ హౌస్ కాబట్టి ఆ హౌస్లో బాగా వాళ్ళు మెన్షన్ చేశారు. సో మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ హౌస్ని చూడకుండా అయితే వెళ్ళరు. బట్ ఏంటంటే మండే ట్యూస్డే అనేది ఈ హౌస్ క్లోజ్ చేస్తారన్నమాట ఫర్ సమ్ రీజన్స్, అవి మనకే తెలియదు ఎందుకు అనేది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ ఫ్లెక్సీ గ్లాస్ వేసేస్తే ఇంకా ఎవరికి అలౌడ్ లేదన్నమాట. సో ఇలాగ మనం బయటకు వచ్చేస్తాం హౌస్ నుంచి. హౌస్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. అంటే అప్పుడు హౌస్ అయినా సరే వాళ్ళ గవర్నమెంట్ కానీ బ్లూ స్ప్రింగ్ స్టేట్ పార్క్ వాళ్ళ స్టాఫ్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మనం ఈ వర్షంలో మనాటిస్ని చూడడం అనేది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మాట. ఏంటంటే మనాటీస్ అనేది ఈ సీజన్ వాళ్ళకి ఏంటంటే కొంచెం వామ్గా ఉండాలి, వాటర్ బాగా చలికి అవి ఉండలేవన్నమాట. సో అందుకని మనం ఎక్కువ చూస్తే ఈ ఫ్లోరిడా అనేది మనకి మ్యాక్సిమం మీకు సన్షైన్ ఉంటుంది. దీన్ని సన్షైన్ స్టేట్ అంటారు. అందుకే మనకి ఈ ఏరియాలో అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న రివర్ పేరు సెయింట్ జాన్స్ రివర్ అన్నమాట. ఇది మన గోదావరి, కృష్ణ ఎలాగో ఎక్కడి నుంచో ఇది పారుతూ ఉంటుంది. అలాగా రివర్స్ వేరే వేరే నేమ్స్తో ఉంటుంది, కానీ అది వాటర్ అంతా సెయింట్ జాన్స్ రివర్ వాటర్ అన్నమాట. సో మన థర్స్బీ హౌస్ అయిపోయింది. మనం ఇంకా ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మనాటీస్ గురించి అన్నమాట. మనాటీస్ అనేది ఒక సీ యానిమల్, కంప్లీట్గా ఇది వాటర్లోనే ఉంటుంది, బయటికి అయితే రాలేదు, అంటే వాటర్ లేకుండా అయితే ఉండలేదు.
మొత్తం దాని ఫీడింగ్ కూడా వచ్చేసి ఈ వాటర్లో ఉన్న మొక్కలు ఉంటాయి చూడండి, అవే తింటుంటుంది. వీటిని వీళ్ళు ఏమని పిలుస్తారంటే సీ కౌస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటి హైట్ వచ్చేసి ఇంచుమించు ఒక 3 feet 1 inch అంటే అరౌండ్ 4 meters ఉంటుంది లాంగ్ లెంత్ వచ్చేసి. అండ్ ఫుల్లీ గ్రోన్ దాని వెయిట్ ఎంత వచ్చేసి 590 kgs ఉంటుంది అన్నమాట. అంటే 590 kgs అంటే అరౌండ్ 1300 pounds అనేది ఉంటుంది. వీటికి చివరిన ఒక తోక ఉంటుంది. ఆ తోక ఎలా ఉంటుందంటే మనం ప్యాడ్లింగ్ చేసినప్పుడు ఈ బోటింగ్ చేసినప్పుడు ప్యాడ్లు ఉంటుంది కదా, రాఫ్ట్ చేస్తూ ఉంటాం. సో దానిలాగే ఉంటుంది అన్నమాట దాని తోక వచ్చేసి. మీకు చూపిస్తాను మొత్తం దాని ఇమేజ్ ఏంటో ఎలా ఉంటుంది అనేది. ఇది జనరల్గా ఒక డేలో ఒక 60 డిఫరెంట్ ఫ్రెష్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్ ప్లాంట్స్ ఉంటాయి కదా వాటర్లో, అవి తింటూ ఉంటుంది. దాని డైట్ వచ్చేసి ఇది మాట. సో యాక్చువల్లీ గవర్నమెంట్ ఎందుకంటే దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుంది మనాటీస్ కోసం, వీటి వల్ల మనకు కూడా చాలా యూజ్ ఉందన్నమాట. ఆ రీజన్ బట్టే దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మన ఇంపార్టెన్స్. ఎందుకంటే ఇవి రేర్ స్పీషీస్, అన్ని చోట్ల ఉండవు. సో దీన్ని మనం కాపాడుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి గవర్నమెంట్ అందులో ఫ్లోరిడా గవర్నమెంట్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది దీనికి హ్యాబిటెంట్కి. ఎందుకంటే ఇది మెయిన్గా ఈ మనాటీస్ వచ్చేసి దేనివల్ల అయితే ఎఫెక్ట్ అవుతుందంటే అది కేవలం మన మనుషుల వల్లే మ్యాక్సిమం. ఎందుకంటే మనం ఇవి దీని వచ్చేసి ఎక్కువ డెప్త్లో ఉండవన్నమాట, మన పైనే కనిపిస్తూ ఉంటాయి. వీటికి ఏంటంటే కొంచెం వేడి కావాలి. మరీ అడ్వర్స్గా టెంపరేచర్ చేంజ్ అయిపోయిన, బాగా చల్లగా అయిపోయిన, విపరీతమైన వేడి వచ్చేసిన ఇవైతే బతకలేవు అన్నమాట. చాలా సెన్సిటివ్. ఒక అరౌండ్ 70 to ఒక సర్టెన్ టెంపరేచర్ ఇవి సర్వైవ్ అవ్వగలన్నమాట. సో ఎప్పుడైతే మనుషులు ఈ బోట్లు వేసుకొని ప్రొపెల్లర్స్ ఉంటాయి కదా బోట్కి, అవి తగిలేసి వీటికి చాలా దెబ్బలు తగిలేసి సరైన టైంలో వీటికి ట్రీట్మెంట్ కనుక చేయకపోయి ఉంటే ఇవి ఏంటంటే చనిపోతూ ఉంటున్నాయి. వీటి నెంబర్ అలాగా ఫస్ట్లో యాక్చువల్లీ ఈ బ్లూ స్ప్రింగ్ స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 4 మనాటీస్ ఉండేవి. సో మేము విజిట్ చేసే టైంకి 401 ఉందన్నమాట. అంటే వెరీ గుడ్ కౌంట్, చాలా బాగా ఇంక్రీజ్ అయింది. ఇంకా చెప్పాలంటే వాటి కౌంట్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి మనం ఎప్పుడైతే ఇంకా కేర్ఫుల్గా దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాము. అయితే దీనికి జనరల్గా న్యాచురల్గా అయితే దీనికి ఎలా చనిపోతాయి అంటే ఇవి బాగా టెంపరేచర్ చేంజ్ ఉన్నప్పుడు, ప్లస్ చిన్న బేబీస్ ఉంటాయి కదా, బేబీ మనాటీస్ని కాఫ్ అంటారు. ఆ బేబీ మనాటీస్ని క్రొకోడైల్స్ ఉంటాయి కదా, క్రొకోడైల్స్ తినేస్తున్నాయి అన్నమాట. ఆ తినేయడం వల్ల అవి చనిపోతున్నాయి. ఇంకొకటి వాటికి ఏమైనా బాగోకపోయినా అలా చనిపోతున్నాయి. సో మనుషుల వల్ల అయితే ఆ ప్రొపెల్లర్స్ వల్ల అయితే చనిపోతున్నాయి. అవి దెబ్బలు తగిలేసి, ఈ బోట్స్ అవి వెళ్తున్నప్పుడు తగిలేసి, లేకపోతే వాటికి ఏమైనా వాటి వాటర్లో ఏమైనా పిచ్చిగా మన ప్లాస్టిక్ ఏమైనా వేసేస్తే అలా చనిపోతుంది అన్నమాట. సో ఇంకా చెప్పాలంటే ఒక విచిత్రం ఏంటంటే, నేను సౌండ్స్ ఒకవేళ వీలైతే ప్రజెంట్ చేస్తాను వీడియోలో. మనాటీస్ 50% ఆఫ్ ద డే పడుకుంటాయండి. అంటే మేము వెళ్ళి చూసినప్పుడు ఈసారి చాలా యాక్టివ్గా ఉన్నాయి, కానీ జనరల్గా అయితే చాలా కామ్గా పీస్ఫుల్గా. చూడండి బుద్ధుడు మనకి మెడిటేషన్ చేస్తే ఎంత కామ్గా ఉంటుంది, అంత ప్రశాంతంగా అవి పడుకొని ఉంటాయి అన్నమాట. సో ప్రతి 20 minutesకి అవి ఇన్వాలంటరీగా వాటికి అవే పైకి వచ్చి శ్వాస తీసుకొని, ఆ శ్వాస తీసుకున్నప్పుడు కూడా ఒక రకమైన ఒక సు అనే ఒక సౌండ్ అయితే వస్తుంటుంది. తీసుకొని మళ్ళీ వెంటనే కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో 20 minutesకి అనేది మిగిలిన టైం అంతా అది తినడానికి యూజ్ చేస్తూ ఉంటుంది. ఇవి జనరల్గా 1-2 meters డెప్త్లోనే ఉంటాయి. అండ్ మ్యాక్సిమం ఈ ఫ్లోరిడా సబ్ స్పీషీస్ ఒక మనాటీస్ వచ్చేసి ఒక 60 years బతికిందండి. దట్స్ ఎ వెరీ గుడ్ నెంబర్. ఇంకా మనం చాలా వాటిని కాపాడుకున్నాం. సో ప్లేస్ అంతా చూసారు కదా. యాక్చువల్లీ ఇంకా మనాటీస్ గురించి చాలా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వాటి ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా చేసుకుంటారు, అండ్ బ్రీడింగ్ ఎలా ఇస్తుంది, ఒక ఎన్ని ఇయర్స్కి ఒక కాఫ్ని కంటుంది మనాటీస్, ఇలాంటివన్నీ చూసుకుంటే ఫస్ట్ వాటి స్విమ్మింగ్ రేట్ జనరల్గా చాలా ప్లెజెంటబుల్గా అవి స్విమ్ చేస్తాయి అన్నమాట. లైక్ 5 to 8 kilometers per hour అంట. బట్ ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ విగ్రస్గా ఏమైనా ఉంటే అవి 30 kilometers per hour అనేది అది స్విమ్ చేయగలదంట. అండ్ ఇంకోటి ఏంటంటే వాటి ఇంటెలిజెన్స్ చాలా లాంగ్ టర్మ్ మెమరీ అంట. వాటికి చాలా గొప్ప మెమరీ, ఒక గాడ్ గిఫ్టెడ్ అన్నట్లు. ఈ డాల్ఫిన్స్ ఎలా అయితే టాస్క్ లెర్నింగ్ ఎబిలిటీస్ ఉంటాయో జనరల్గా మీరు చూస్తే మనకి ఈ
సో బుష్ గార్డెన్స్ కానీ ఒర్లాండో కానీ అక్వేరియంలో వీళ్ళు డాల్ఫిన్ షోస్ అవి చేస్తూ ఉంటారు. అలాగే ఈ టాస్క్ లెర్నింగ్ క్యాపబిలిటీస్ అనేవి మనాటికి కూడా ఉన్నదంట. అలాగే మనం వాటికి చాలా తెలియదు అనుకుంటాం, కానీ వాటి నుంచే మనం నేర్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. అండ్ టిపికల్గా ఈ మనాటీస్ ఏమో 2 yearsకి ఒకసారి పిల్లల్ని కంటూ ఉంటాయంట. జనరల్గా ఒక కాఫ్ బార్న్ అవుతుంది. అండ్ వాటి గెస్టేషన్ పీరియడ్ వచ్చేసి అలాగా మనలాగే ఒక 12 9 months అయితే వాళ్ళది 12 months అన్నమాట. అండ్ తర్వాత బేబీ వీనింగ్ అదే కాఫ్ వీనింగ్ వచ్చేసి ఒక 12 to 8 months వరకు అది ఫీడింగ్ అయితే ఇస్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కాఫ్ ఏం చేస్తుందంటే మమ్మీ దగ్గరే తను గ్రో అవుతూ ఉంటుంది. సో తను అలా తన ఎబిలిటీస్ అన్ని నేర్చుకుంటూ ఉంటుంది అన్నమాట. అండ్ ప్రతి యానిమల్కి బర్డ్స్కి కానీ వాటికి కమ్యూనికేషన్ అనేది వాటి భాష మనకు అర్థం కాదు, బట్ వాటికి కూడా కమ్యూనికేషన్ ఉంటుంది కదా. సిమిలర్గా మనాటిస్కి కూడా సేమ్ అదే మాట, కమ్యూనికేషన్ ఉంటుంది. ఒక రకమైన సౌండ్స్ చేస్తూ ఉంటాయి అవి కమ్యూనికేషన్స్కి. మనకి ఎలాగా టేస్ట్, స్మెల్, టచ్ ఉంటాయో సైట్, వాటి కూడా ఆ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఉంటుందంట. అసలు చాలా ఇంటెలిజెంట్ కదా ఈ మనాటిస్. దాన్ని టాక్ చూసా
సో అక్కడ జోన్ చూసారు కదా, ఆ జోన్ లోపలికి అసలు ఏ బోట్ కానీ స్టీమ్ బోట్ ఎలాంటి బోట్ కానీ ఒక హ్యూమన్ కానీ అసలు అలౌ చేయరు. ఎందుకంటే అక్కడ అటువైపు నుంచి ఇంకా ఈ మనాటీస్కి ఏమీ హామ్ ఉండకూడదని చెప్పి వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు అనమాట. అటువైపు నుంచి ఏమైనా బోట్స్ వెళ్తే తప్ప ఇటుపక్క అసలు రావడానికి వీల్లేదు. నేను ఇందాక చెప్పినట్టు ఆ ప్రొపలర్స్ వల్ల వాళ్ళకి ఏదైతే డ్యామేజ్ అవుతుందో మనాటీస్కి అది ప్రివెంట్ చేయడానికి అక్కడ బ్యారికేడ్ అనమాట, మీరు రావద్దు అని మనకి వార్నింగ్ సైన్. అండ్ చూస్తే వాటర్ ఎంత ప్యూర్గా ఉందంటే మనకి కింద బాటమ్ అది కనిపిస్తుంది అనమాట వాటర్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు మనకి చిన్న బోట్ లాంటిది ఉంది, బోట్ టూర్ కూడా ఉన్నది. పర్ పర్సన్ ఎంతని తీసుకుంటారు. సో డీటెయిల్స్ అన్నీ మీకు నేను ఫ్లోరిడా స్టేట్ పార్క్ గురించి మీకు పిన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ వెదర్ అది చూసుకొని కూడా వెళ్ళడం బెటర్. ఎందుకంటే కొన్నిసార్లు బోట్ టూర్ అది క్యాన్సిల్ అవ్వచ్చు డ్యూ టు వెదర్ కండిషన్స్. కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ బాగా హరికేన్ సీజన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట మనకి ఫ్లోరిడాలో. వర్షాలు పడిపోతూ ఉంటాయి, సుడిగుండాలు అన్నమాట ఇంకా అవన్నీ. సో ఇదండి మా మైండ్ని అయితే మేము రిఫ్రెష్ చేసుకున్నాం. మీరు కూడా మీ మైండ్ని రిఫ్రెష్ చేసుకున్నారు అనుకుంటున్నాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొన్ని వీడియోస్తో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. హాయ్ గర్ల్స్.